అన్న నమస్తే. నమస్తేరా చోటు. ఆశీర్వదించాను నన్ను. దా ముందుకు రా. ఆశీర్వదించాను నన్ను. తీస్తా తీరా, నువ్వు కాకుండా ఎవరుంటారు మన పక్కకి. ఎప్పటి నుంచి ఎలక్షన్? ఏం లేదన్న, కొంచెం ఇట్లానే చాలా రోజులైంది కదా, కలిసిపోదాం అని చెప్పేసి వచ్చినా అన్న. ఓకే ఓకే. ఏం నడుస్తున్నారు మరి ఊర్లో మన గురించి ఏమనుకుంటారు జనాలు? మంచిగానే ఉంది అన్న, పేరైతే బాగానే ఉంది కానీ ఏమంటే కొన్ని గలీజ్గా అనుకుంటారు. ఎందుకు రా అట్లా? పోయినసారి మనం ఓడిపోయినాం కదన్న, హామీలు ఇచ్చి చేయలేదంట, గలీజ్గా మాట్లాడుకుంటారు. కానీ హామీలు అంటే ఇచ్చినాం, మనం చేయకుంటే ఏముందిరా, మనం చేసిన సగం పని దాకా అయిపోయాయి. మన ఏముంది ఇప్పుడు వచ్చిన అడగాలి, మన అంటారా జనాలు. జనాల మాటలు పట్టించుకోకన్నా, నువ్వేనా నాకు తెలియదా? చూసుకో, ఊర్లో నేను ఎందుకు పెట్టినా నేను చూసుకోవాలి. మనం ఎప్పుడు వచ్చినా ఇంట్రడక్షన్ ఎట్లుండాలి ఊర్లోకి. అన్న ఎండ కొడుతుందా అన్న, నీకు గ్లామర్ మొత్తం పోతుందా అన్న? మా అన్నకి గొడుగు తీస్తుంది, గొడుగు లేదు ఏం లేదు. అన్న అన్న పా అన్న గ్లామర్ దొరుకుతుంది అన్న. గిలాంటి పేపర్ ఇస్తారా ఊర్లో? ఏమనుకుంటారా మళ్ళీ మనం గ్లామర్ ఇంటర్నల్ గా చూడన్న, గొడుగు తేవాలి పా. చిల్లర వద్దురా, మనం ఊర్లో పోతుంది. లేదన్నా, నువ్వు ఇంటర్నల్ గానే ఏందన్న, ఒక 1 year లో అసలుకి అసలు నువ్వు కాదన్న అన్న. అరే నువ్వు చూడక నేను ఏసీకి రివర్స్ అయిందిరా, హీట్ పెట్టారు ఏసీ పెట్టండి అన్న. ఆగన్న, రాయి ఉందన్న అన్న, నువ్వు కాలేయకండి ఈ రాయి పెట్టారు. నువ్వు ఇన్ని రోజుల నుంచి నీలాంటి పెట్టుకోకనే మొన్న ఓటమి కూడా ఓడిపోయినారా. ఇట్లా నా గురించి కేర్ తీసుకునే వ్యక్తి నువ్వు సొంత అన్నదమ్ములు కూడా తీసుకుంటలే. కానీ కొంతమంది ఆడోళ్ళు ఏం చేస్తారు అంటే పెండ కొడుతురు అన్న. దేనికిరా? ఆ బ్యానర్లు పోయినసారి వేయించిన కదా, ఇంకా వీకలేరా? కాదన్న, వాళ్ళు నేను పోయి ఒక ఆమెను అడిగినా అన్న, ఆంటీని అడిగితే ఆమె అన్నది, కాదా ఆంటీ, అన్నకి ఎందుకు మీరు పెండ కొడుతురు బ్యానర్ల కంటే, వాంతో ₹1 ప్రయోజనం లేదు, అట్లీస్ట్ పెండ కొడితే పెరికలైనా వస్తాయి కదా అంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. తట్టుకోలేకపోతున్నా అన్న. ఏం అవమానం అన్న, బతకలేకపోతున్నా అన్న. అదే అయితేనే ఉంటాయి ఎలక్షన్, నువ్వు తిక్క అన్ని తీసిస్తాయి. తిండి కూడా పోతలేదన్న, నిన్ను ఇంతమంది ఇన్ని మాటలు మాట్లాడుతుంటే. కానీ గట్టి చెప్పాలన్న, మనం గెలుద్దాం పక్కా. నెక్స్ట్ టైం మనమే వస్తున్నాము. మన జనాలకు ఎంత చేసినాము లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఏదో మొన్న గెలిచారు, అలా తెలుస్తుంది తీరా. ఇంకొక సంవత్సరం అయితే మొత్తం బయటపడతా భాగవతం కూడా. కానీ లోపల ఒక బాధ ఉంటది కదన్న, ఎంత అభిమానులు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నీ దగ్గర. గెలిచిన మనం ఎప్పుడు ప్రజాసేవలు ఉండే వ్యక్తి నేను. మనకి గెలిపోవడం మనం దాన్ని చూసుకుంటే అవుతుందా? సేవ చేయడం మన ముఖ్యం, గెలుస్తామా లేదనేది కాదు. అది మనకి దానికోసం పని చేద్దాం, జనాలకు అదే ఉందాం. కానీ మంచితనం ఈ జనాలు అర్థం చేసుకోవట్లేదు అన్న, పెండతో కొడుతారు. ఒక సంవత్సరం తర్వాత వాళ్ళకి చూస్తారు, వాళ్ళది ఏందో మనది ఏందో తెలుస్తుంది. ఎందుకు నువ్వేం బాధపడక, కానీ మనం నెక్స్ట్ ఏం చేద్దాం, ఊర్లో ఎట్లుంది ఏందనేది మనకు కావాలి. A to Z మనకు రిపోర్ట్ తీసుకుని రావాలి. అట్లా మనం పని చేద్దాం అన్న, ఒక పని చేద్దాం. మనం ఒకసారి మనం ఊర్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు ఏంది, మన గురించి ఏమనుకుంటారో మొత్తం తెలుసుకుందాం అన్న. ఓకే మరి బెస్ట్. ఆ ప్లాన్ చేసేసాను. పోదాం దా అన్న. నైట్ బిర్యానీ తినిపిస్తావా అన్న? నడుస్తూనే ఉంటాయి అంతా అది చెప్పి. మనం పిల్లలు కూడా పట్టుకురావాలని ఉంటాయి అందరూ. పిల్లలకు పైసలు అడుగుతారా నాకు పైసలు? అదే నైట్ అరేంజ్ చేద్దాం ఇప్పుడు. అన్ని ఎందుకు అని చెప్తా దారాదు. దేవుడు అన్న నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయ. కానీ ప్రజలు ఊర్లో చాలా మందికి ఇట్లా రుణమాఫీ రాలేదంట రైతు బంధు. దేనికి చూద్దాం ఇప్పుడు, మనం వస్తాయి అన్ని చెక్ చేద్దాం ఇప్పుడు. దాన్ని A to Z వాళ్ళకు ఇలాంటివి నువ్వు ప్రజలలో తీసుకోవాలి. అన్న వేసిండు, ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు అనేది తీసుకో పాయింట్. మనకి రాసుకుంటాను, రాసుకో. నువ్వు ఫస్ట్ ఇమీడియట్ గా చేసిన అన్న. ఆయన ఒక ఆయన బాధపడుతున్నాడు, బాధ కడుక్కున్నావా? తాత ఇక్కడ రండి, ఏమైంది? ఇక్కడ పోతున్నా. ఎక్కడ పోతున్నావు? బాత్రూమ్ పోతున్నా అంట. ఆల్రెడీ మన విలేజ్ ఇప్పుడు గిట్టు కూడా ఆల్రెడీ మొత్తం అన్ని కంప్లీట్ చేసినాం కదా. స్వచ్ఛ భారత్ వస్తావు, ఊర్లో ఉండొద్దు అని చెప్పినాం మామ. ఇలాంటివి మొత్తం ఊర్లోనే ఉన్నాయి. ఇంకెట్టి పోతున్నావు నువ్వు? కట్టిస్తా అన్నీ మొన్ననే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏం మాట్లాడుతుండు నువ్వు అట్లే నవ్వడం. మొన్నదాకా అన్ని చేస్తాం కదా, మళ్ళీ నీళ్ళ డబ్బా లేదు కానీ దాని చేతిలో ఏం లేదు. గట్టి పోతావే రాసుకోను. అది సమస్య ఒకటి బాత్రూమ్ నీకు. ఈసారి వేరే గెలిచారు కాకుంటే మన ఊర్లో అన్ని అయిపోయినాయి. మన ఇంటికి రాలేదు, నా దగ్గర దృష్టి రాలే. ఈ రోజు ఊర్లోనే రాలేవురా మొత్తం. ఎందుకురా మాట్లాడతావు? చూసుకుంటే ఊర్లో మస్తు పుకార్లు చెప్తున్నాయి, ఆయన మాటలు నమ్మకినా కానీ మనకైతే ఆయన విషయం పక్క. ఫస్ట్ బాత్రూమ్ పోయాను. ఫస్ట్ నీకు వాటర్ మళ్ళీ వచ్చే సంవత్సరంలో బాత్రూమ్ నల్ల లేపిస్తాను. ఓకే రైట్, మొత్తం అయిపోతుంది అని చెప్పిన. ఇప్పుడు చెప్పిండు. ఇప్పుడు వద్దు, పబ్లిక్ వీడియో ఆడుంటూ చూడాలి ఊర్లో పొంది. పోయి వచ్చినాక ఆయన కలుగు చెప్పేసిన. కాకుండా నెంబర్ తీసుకో, ఎప్పుడు వీలుంటుంది అమ్మాను. ఏమంటావు? నా పేరు గోకేష్. తీసుకో, నువ్వు ఉండండి. మన
అందరూ ఎందుకు మొత్తానికి అయితే పట్టుకొస్తారు? మనం ఒక సమస్య కవర్ చేసినాం కవర్ గుర్తు చేసినావు కాదు ఇంట్లో ఉన్నప్పుడు ఇటువంటి పట్టుకురాదు నువ్వు డైరెక్ట్ మన ఆఫీస్కి పట్టుకొచ్చేసి వీళ్ళందరినీ కాదన్న నాకేం తెలుసా ఆయన కడుపు నొప్పి ఉందేమో నేను ఆపినా అన్న అనుకుంటున్నాను పబ్లిక్ ఉన్నప్పుడు వాడు వీడియో ఉంటాడు భవిష్యత్తు మనం పోయేది ఎట్లుంటుంది గలీజ్ అవుతుంది మన- మనం మన- చేసామని మనం చెప్పుకున్నాం కదా మన పేరు తప్పు వస్తుందా అందుకోసం అంట నువ్వు ఇలాంటివి ఏమన్నా కాపకాలు అందరినీ నా దగ్గరికి వచ్చి తర్వాత చూడాలి ఏమంటావు కానీ కొంతమంది నమస్తే పెడతలేరు అన్న ఇట్లా పోతుంటే చీప్గా ఇక చూసి వాడు గెలవాలి అన్నప్పుడు గిట్లనే అవుతుంది ఓటమి అన్నప్పుడు వాడు ఆపోజిట్ తిరిగి ఇక నమస్తే ఎట్లా పెడతాడు వాడు వాళ్ళకి అట్లా అయిపోయింది అట్లా కాదన్న గ్రామస్తులు ఒకప్పుడు నువ్వు ఎన్నో చేసినావు అన్న చేసినాం జీవితాల్లో. అనేది మంచిని గుర్తు చేస్తలేరు అబ్బా వాళ్ళు ఏంటంటే మనం చేసినాం సేవని వాళ్ళు నమస్తే పెట్టకుండా ఏంటంటే నా ఊరు కోసం నా ప్రజల కోసం అనేది నా భావోద్వేగం కాబట్టి నేను అంత కృషి చేసి వాళ్ళకి మంచి సేవ చేయడానికి నేను ఉన్నా వాళ్ళు నమస్తే పెట్టడానికి కాదు, వాళ్ళకే అనిపించి మన దగ్గరకు వస్తారు కాలం కలిసి వస్తే అన్నీ మనతోనే వస్తాయి భవిష్యత్తు మనదే ఉంది ఈ ఊర్లో భవిష్యత్తు మనదే కాబట్టి ఐడియా తక్కువ లేదండి ఇంటెలిజెంట్ బాయ్ అంటే ఏం పికర్ పెట్టుకోకు మనమే వస్తాం ఏమైనా సమస్యలు అన్ని తీరుద్దాం ఇక కానీ నువ్వు ఏమైనా అనుకో అన్న. A to Z రాసుకో పేపర్ నువ్వు రాసుకో కాదంటే ఒక పని చెప్తాను నేను చెప్పు ఏమేమి ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా ఊర్లో పోతావు ఓకే ఊర్లో పోయినప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక 20 మంది అబ్బాయిలకి బిర్యానీ తినిపించి కోటర్ రాపించి అందరిని ఇట్లా సభ చేపిస్తాను చెయ్యి జై కొడతారు అలాంటి చెయ్యి లోపల లోపల సెట్ చేసుకో మనం అలాంటి పెట్టామన్నట్టు ఉండొద్దు సెట్ చేస్తా నీకు అన్ని ఇస్తూనే ఉంటా పైసలు ఎటు పోవు నేను రాసిస్తా రేపు నాకు ఫోన్ చేసి మన ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చినాక నేను నెక్స్ట్ టైం ఎట్లుండాలంటే అన్న అందరు రాగానే నమస్తేలు జేజేలు అన్ని రావాలి కానీ కొంచెం ఖర్చు పెట్టాలి పెడదాం అన్ని పెడదాం పెట్టి ఉంటాయి మొన్ననే పోయినాం కదా 2 నెలలు కూడా కాలే మనకు కవర్ కావాలని మళ్ళీ ఊర్లోకి విలేజ్ ఎట్లున్నా అని చెప్పి జస్ట్ ఏదో నువ్వు రా అని ఒకటే ఫోన్ చేసి అన్న ఇంకొకటి ఆడు ఒకటి వస్తున్నాడు నడుచుకుంటూ వస్తుంది కదా వానికి- ఆపోజిట్ గా రాత్రి నేను వాడిని తీసుకుపోయినా అన్న తీసుకుపోయి ఒక 1000 రూపాయలు ఇచ్చిన బిర్యానీ అనిపించిన వాడికి దగ్గర రాగానే సెల్ఫీ అడుగుతాడు సెల్ఫీ అన్నట్టు కొంచెం బిల్డప్ ఇచ్చి లాస్ట్ లా కొంచెం ఇచ్చిన జనాలు అందరు మననే చూస్తారు ఓకే వాడిని పిలిపించి కొంచెం సెల్ఫీ దిగినట్టు దిగు ఓకే తొందరగా ఒక్కొక్క సత్తాయి ఆగు 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 చోటు ఆగు ఎవరా అరే పొడితే మనలే చెక్ చేస్తావు అరే పొడితి ఏ నియోజకవర్గం మనం అయ్యా ఏ, ఏమనుకో ఏ, ఏం మనసులో పెట్టుకోకు అన్న, దూరం ఉండాలి నువ్వు. దూరం ఉండాలి. మనోటర్లే వాళ్ళది పొడితి ఏ మనోళ్ళే తీవా నువ్వు దొంగని ఏం ఎందుకు కాదన్నా? ఫోన్ ఇక్కడ ఫోన్ ఇక్కడ ఏంటి ఏం చేస్తాడంట చేస్తుండు నువ్వేం పిక్కర్ పెట్టుకుంటామే నేను ఉన్నాగా నీకు ఏదంటే అది చేస్తా సెల్ఫీ అంటే ఇస్తావు మళ్ళా పోనీతి ఇచ్చేసి ఒకటిగా పచ్చిలో నీ కెప్టెన్సీ ఏంట్రా అన్నం దాకాలంటే ఫస్ట్ అంతా నాతో మనోడేగా. సెల్ఫీ మనోడేగా చూసుకో ఓకే రైట్ అయ్యా నా డేంజర్ గా నా డేంజర్ అరే నన్ను ఓకేనా మంచోడా అన్న ఈడు. మనోడు పో, దిగిపో. ఓకే చెయ్యకరా బాయ్ నువ్వు చెయ్యే దూరం ఉండు. ఏ పొడితి నువ్వు జరు యా. దిగని. ఏమన్నా? దిగుతాంబి నువ్వు ఏయ్. మనోడే. ఆగనా అన్న తాకుతున్నా నిన్ను నా ఫోన్లో దింపదా ఆ, సరే వద్దన్నా. దిగుతాం అట్లనే సరే ఓకే. ఓకే. అన్న నవ్వుతున్నాడు ఓకే తమ్మి అయిపోయింది ఏ పోనీతి వదిలేసి నవ్వుతున్నాడు ఎందుకు ఈ టోన్ పెట్టుకునేవి ఏందన్న పక్కన అవన్నీ ఏదో అయితేనే ఉంటది ఇక పోలీస్ స్టేషన్ మనోడు. ఏ, పోనీతి అన్న. ఏమంటావు? దాంతో మాట్లాడేసి వస్తాను మాట్లాడుకో ఏ చోటు తీసుకో మాట్లాడి పట్టుకరా పర్ఫార్మెన్స్ మంచిగా చేసినాము ఇంకెవరైనా అబ్బాయిలు ఉంటే చెప్పు వాళ్ళకు 1000 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఇట్లా ఫోటోలు అన్న కొంచెం ఫ్రేమ్ తీసుకురండి అన్న తీసుకొస్తా వీగా మనం ఇట్లా దొంగ లెక్క చూస్తున్నాం మొత్తం అన్నం బిల్డప్ కొంచెం సెట్ చేయాలి కొంచెం ఒక 10 మంది అబ్బాయిలు కావాలి ఇట్లానే కొంచెం జై కొట్టి నీకు ఎవరు వస్తలేరు అబ్బా ఏమైనా ఉందా నాకు ఉంది ఇస్తా. ఏం నువ్వు పోదాం పా హ్యాండ్ తోలి అక్కడికి ఇంటికి పోయి చూసుకోపో నువ్వు అన్ని రెడీగా ఉంటాయి పో నువ్వు అబ్బాయిలా చెప్పు కొంచెం మనలో అన్న సెట్ చేసినా అన్న ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా ఏమైందిరా గంతసేపు ముచ్చట ఏ బచ్చగాడనా ఇట్లానే అంతవరకు నేను మాట్లాడతా ఎప్పుడు డిస్కషన్ పెట్టొద్దు అలాతోని మనం విలువ తక్కువ అవుతా అని చెప్పిన రవి నువ్వు ఎప్పుడు అదే మాట ఛత్! సరే మనకు కదర్ లెక్కన ఉండాలి వాళ్ళు ఏదో హోటల్ అన్నప్పుడు వాడుకొని అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు ఏమైంది ఇప్పుడు మన విలేజ్ అంతా ఎరిగినాం అవునన్న ఫైనల్ ఇప్పుడు ఏం చేద్దామంటావు అంత మంచిదే ఉంది మన పేరు ఇప్పటికి ప్రస్తుతానికి అయితే బాగుందన్న నువ్వు మంచి పని చేసినావు మొత్తం గ్రామం మొత్తం తిరిగి ప్రజలను కలవడము అవును వాళ్ళ సమస్యలు తెలుసుకోవడము ఓకే వాటికి పరిష్కారాలు చెప్పడం మంచిగా ఉందన్న నాకు బాగా అనిపించింది అయితే ఇప్పుడు దాన్ని ఇవన్నీ బట్టి నాకు ఒకటి అర్థమైంది ఏంటి తెలుసా? చెప్పన్న ఇప్పుడు ఊర్లో మనకున్న సమస్యలు అనేవి మొత్తం తీర్పోవాలి ప్రజలకు మన నెక్స్ట్ టైం మనం రావడానికి గవర్నమెంట్ వాళ్ళకు మన ఆయన చేసినన్ని పర్ఫెక్ట్ చేసిన రవి అన్నట్టు ఉండాలి మాక్సిమం ఏముంటుంది ఇంటింటికి నల్ల అవునన్న పక్క వాటర్ అనేది ఉండాలి సమస్య పెద్ద అయిపోయింది అన్న. నల్ల నీళ్ళు ఇప్పుడు దృష్టికి ఇంత వాళ్ళు వీళ్ళు అన్నప్పుడు కూడా నా అవును. దృష్టికి వచ్చింది అవును అదో సమస్య తీరుద్దాం ఓకే. నెక్స్ట్ బాత్రూమ్ టాయిలెట్స్ అనేది కామన్ అవి కట్టిద్దాం కొన్ని ఓకే. కూడా ఉన్నాయి కదా ఓకే. అదొకటి చేద్దాం రోడ్స్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా విలేజ్ మన అవును. ఇప్పుడు ఎక్కడెక్కడైతే కొన్ని మొన్న కొత్తగా కట్టారో వాటి సైడ్ రోడ్స్ పడ్డాయి లైట్స్ ఇది అన్నారు అదో కంప్లీట్ చేద్దాం మిగతాగా ఏమైనా ఊర్లో సమస్యలు
టెంపుల్స్ గుడి ఇక్కడన్నా ల్యాండ్ విషయాలైనా ఏదైనా పంచాయతీలైనా మొత్తం సాల్వ్ చేయడానికి మనం పోదాం, కూర్చుందాం, వాళ్ళతో మాట్లాడదాం. ఇది కాదు ఇది అని చెప్పి వాళ్ళని ఒప్పిద్దాం. ఊర్లో ఉన్న సమస్యలు అనేటివి మొత్తం మెయిన్లీ మనకు ఇప్పుడు కొందరు వేరే వాళ్ళు మన దగ్గర ఊరి దగ్గర కొత్తగా మనం కంపెనీ ఉంటుంది. అవును. విలేజ్ పిల్లలు చదువుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. జాబ్ వాళ్ళకి ఏదైనా అనుకో తల్లిదండ్రులతో మాట్లాడదాం, వాళ్ళకి ఏదైనా ఒక జాబ్ ఇప్పిద్దాం. మళ్ళీ పక్కనే ఉంది కదా, నేను పోయి కూర్చుంటే మాట్లాడతా, అట్లేం లేదు. ఊరు అదొకటి అనుకో, ఇది ఒకటి చేద్దాం. వాళ్ళకి విద్యార్థులకు భవిష్యత్తు కూడా బాగుంటుంది. పక్కన ఎక్కడో పోయి 15 కిలోమీటర్లకు పోయి నైట్ వచ్చుడు ఇబ్బంది వద్దు. ఇదో సమస్య కూడా తీద్దాం, నా దృష్టికి వస్తే దాన్ని కూడా తీసేస్తాం. ఇవి మిగతా అన్ని ఏమేమి ఉన్నాయో ఖచ్చితంగా అది ఒక్కటి మనం తీసాం అనుకో, నెక్స్ట్ మనదే వస్తుంది. నాదొక సమస్య ఉందన్న. ఓకే చెప్పు. అవి పురుషులకి మందు రేటు తగ్గిమంటారు అన్న. ఒక 10 రూపాయలు తగ్గిస్తే మనకు మంచి పేరు అది చేద్దాం దాని గురించి అని ముందు అనేది డిస్కషన్ పెట్టద్దు. లేడీస్ లో మనకు మైనస్ వస్తుంది, ఆ. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఓకే దేవుడా నా నిజంగా. అదొకటి ఉండు, నువ్వు సరే ఎప్పుడు అన్నా. చూసుకో, నాకు అప్డేట్ ఈ ఊర్లో. సరే నేను ఫోన్ కలుద్దాం, చేస్తాను. వస్తాను ఓకేనా? నాకు ఊరికే లేదు ఉంది. సరే పోయి రాతాం. మళ్ళా కలుద్దాం మళ్ళా ఓకే వచ్చినప్పుడు. సరే. ఫోన్ చేయను, ఒక ఎప్పుడు అందుబాటులో ఉండి ఇదే మంచిగా మనం చేద్దాం. నెక్స్ట్ మనం వస్తాం. పేమెంట్ చేస్తాను, నెల రోజుల నుంచి చేయాలి. ఇంటికి వచ్చేసి. ఓకే సరే మేము వస్తాం, మళ్ళీ వస్తాం. ఫోన్ రాత్రి వస్తుంది. వస్తాను. ఓకే ఓకే సరే ఓకే బాయ్ అన్న. చెప్పు నరసింహ ఏమైనా